సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకిప్పుడు గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్‌లోకొచ్చేసాం. సో, గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ అనేది మెయిన్‌గా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రోడ్స్. ఈ గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ అనే అన్నిట్లలో ద బెస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎందుకంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రోడ్స్. ఎందుకంటే దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్స్‌లో పోలిస్తే. సో, వీటి గురించి ఇప్పుడు వన్ బై వన్ చెప్పుకుందాం. సో, దీస్ ఆర్ ద ఇంటర్సెక్షన్స్ ఎట్ విచ్ ద వెహికల్స్ క్రాసెస్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఇలా చెప్పుకోవచ్చు. లేదనుకుంటే ఆహ్, గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ వేర్ ద ఆల్ రోడ్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ విత్ సెపరేట్ గ్రేడ్స్. ఏ రోడ్డుకి ఆ రోడ్డు సెపరేట్‌గా రోడ్స్ అనేవి సెపరేట్‌గా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో, ఆ రోడ్స్‌ని ఎలా సెపరేట్ చేస్తారంటే బై ప్రొవైడింగ్ ఆఫ్ బ్రిడ్జెస్ ఆర్ సబ్‌వేస్ ఆర్ ఎనీ స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్ ద్వారా ఏం చేస్తాము ఒక రోడ్‌ని ఇంకో రోడ్‌ని సెపరేట్ చేస్తారు. ఆ రోడ్ సెపరేట్ గ్రేడ్ ఉంటుంది. అది సెపరేట్ లెవెల్ ఉంటుంది. దీని కింద ఉన్నటువంటి బాటమ్ రోడ్డు యొక్క గ్రేడ్ ఆ యొక్క రోడ్ యొక్క లెవెల్ సెపరేట్‌గా ఉంటుంది. సో, ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌గా ఉంటుంది ఈ గ్రేడ్ సెపరేటెడ్. అగైన్ దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ కాజెస్ లెస్ హజార్డ్. సో, ఎందుకంటే ఎక్కడా కూడా ఒక వెహికల్ అసలు అంటే మెయిన్ రోడ్ నుంచి ఇంకో రోడ్ యొక్క వెహికల్స్ ఒకదానికొకటి మాక్సిమం టచ్ అవ్వవు. అండ్ ఎక్కడా కూడా డిలే ఉండదు కాబట్టి సో, ఎట్ గ్రేడ్ ఇంటర్సెక్షన్‌తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఇక్కడ కూడా మెయిన్‌గా ఏంటంటే, ఇక్కడ ఎక్కడా కూడా క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అసలు రావు. అంటే ఒక వెహికల్‌కి అంటే ఇటు నుంచి ఒక రోడ్డెళ్తుంది. ఇటు నుంచి ఒక రోడ్డెళ్తుంది. సో, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ యొక్క పాయింట్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ యొక్క మధ్యలో జరిగేటువంటి క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది వీలైనంత వరకు అసలు ఉండదు. ఎందుకంటే, ఇటొచ్చే వెహికల్ దీని కింద నుంచి పోతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి వెహికల్ ఇటు నుంచి కిందకెళ్ళిపోతాయి. సో, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి ఎళ్ళిపోతాయి. సో, ఒకదానికొకటి అసలు ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి మీకు ఎక్కడ కూడా క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. సో, ఉండేవేంటంటే మెర్జింగు, డైవర్జింగే. ఇవి ఏంటంటే అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు వీటి వల్ల. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ వన్ ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఒకదానికొకటి క్రాస్ అవ్వవు, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏముండవు కాబట్టి ఆటోమేటిక్‌గా కెపాసిటీ ఆఫ్ రోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కార్ క రెడ్యూ కన్ కంజెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇది ఇందాక చెప్పుకున్నది అదే. సో, దిస్ డిజైన్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్. సో, అన్నిట్లలో ఉన్నది ఇది పెద్దది. అండ్ ఇట్ కాజెస్ లీస్ట్ డిలే అండ్ ఇదంతా చెప్పుకున్నది సేమ్. ఓకే. ఇది గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్. సో, గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ అంటే వేర్ ఇది సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదొక రోడ్డు. ఇక్కడ ఈ 2 రోడ్స్ కూడా దేనికి దానికి సెపరేట్‌గా ఉన్నాయి. ఎలా? బై ప్రొవైడింగ్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్ ఎయిదర్ ఇట్ మే బి బ్రిడ్జ్ ఆర్ అండర్ పాస్ ఏదైనా కావచ్చు. అట్లా ఉంటే దాన్ని గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ అంటాం. వేర్ మోర్ థాన్ 1 ఆర్ 2 రోడ్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ విత్ సెపరేట్ గ్రేడ్ లెవెల్ బై ప్రొవైడింగ్ చేంజింగ్ ది వర్టికల్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క రోడ్‌ని హైట్ చేంజ్ చేస్తాం. సో, దీన్ని గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ అంటాం. ఈ గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్‌లో మెయిన్‌గా 3 టైప్స్ ఉంటాయి. ఓవర్ పాసు, అండర్ పాసు దీనికి అడిషనల్‌గా ఇంటర్‌చేంజెస్ అనేవి ఉంటాయి. సో, ఓవర్ పాస్, అండర్ పాస్ ఇంటర్‌చేంజెస్ గురించి వన్ బై వన్ చెప్పుకుందాం. సో, బిఫోర్ వీటి గురించి చెప్పబోయే ముందు ఇంటర్‌చేంజెస్ గురించి చెప్పాల్సొస్తుంది. సో, ఇక్కడ మనం సపోజ్ ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇటు నుంచి వచ్చే వెహికల్స్‌కి సెపరేట్‌గా ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఇటొచ్చే వెహికల్స్ ఇటు వెళ్ళాలంటే అప్పుడు మనం సో, మనకి ఏంటి సెపరేట్‌గా ర్యాంప్ అనేది ఉండాలి. అంటే సపోజ్ ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్‌కి ఇటు సెపరేట్‌గా ఎలా ఉంటే ఓకే. బట్ ఎప్పుడు ఇటు వెళ్ళాల్సినవి కాకుండా కొంతమంది పర్సన్స్ ఇటువైపు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే వీటి కోసం సెపరేట్‌గా ర్యాంప్స్ ప్రొవైడ్ చేస్తాం. దీన్ని ర్యాంప్ అంటామండి. వీటన్నిటిని ర్యాంప్స్ అంటాం. ఇక్కడ అడిషనల్‌గా ప్రొవైడ్ చేసిన వాటన్నిటిని ర్యాంప్స్ అంటాం. సో, ఈ ర్యాంప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్, సెమీ డైరెక్ట్, ఇండైరెక్ట్. ఎందుకంటే వీటిని డైరెక్ట్, సెమీ డైరెక్ట్, ఇండైరెక్ట్ ర్యాంప్స్ అంటాం. సో, వీటి వల్ల చూడండి ఇది ఫస్ట్ వన్ డైరెక్ట్ ర్యాంప్. ఓకేనా? ఇది డైరెక్ట్ ర్యాంప్ అంటాం. ఇది సెమీ డైరెక్ట్ ర్యాంప్ అంటాం. ఇది ఇండైరెక్ట్ ర్యాంప్ అంటాం. ఓకే. ఏదైనా ఒక పర్సన్ యొక్క విష్ ఏంటంటే అతను ఇటు నుంచి ఈ ఈ ఈ డైరెక్షన్‌లో కాకుండా ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలనుకున్నాడు. అంటే ఆ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటు ఈ రై ఈ ఈ ఈ రోడ్‌ని వైపు వెళ్ళాలనుకుంటున్నారు రైట్ సైడ్. సో, ఎళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ర్యాంప్ గనక ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే, సో, మెయిన్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ పర్సన్ ఇటు నుంచి వెహికల్ ఇటువైపు వెళ్ళాలి. సో, ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఆపోజిట్‌గా వచ్చేటువంటి వెహికల్ ఇక్కడ ఒక కొలిజన్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఒక క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఇక్కడ ఒక ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఒకటుంటది. సో, మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. వస్తుంది పోతూనే ఉంటాడు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇటు నుంచి వచ్చే వెహికల్‌కి మళ్ళీ ఇక్కడ ఒక క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మెయిన్‌గా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, మళ్ళీ ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఒక మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో, మొత్తం
3 కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ ఇటు నుంచి ఒక వెహికల్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి ఈ డైరెక్టర్ ర్యాంప్ గనక కన్‌స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ టోటల్ 3 కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉన్నాయి. సో, ఈ డైరెక్ట్ ర్యాంప్ ప్రొవైడ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే సెమీ డైరెక్ట్ ర్యాంప్ ప్రొవైడ్ చేస్తే అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ అనేది ఆహ్, రైట్ సైడ్ మె మె రైట్ సైడ్ డైవర్జ్ అవుతుంది. అంటే రైట్ సైడ్ మెర్జ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ రైట్ సైడ్ వెళ్తున్నాయి వెహికల్స్. రైట్ సైడ్ వెళ్తున్నాయి, రైట్ సైడ్ వెళ్తున్నాయి. రైట్ సైడ్ వెళ్ళి ఇటు రైట్ సైడే కలుస్తున్నాయి. ఓకేనా? ఈ డైరెక్ట్ ర్యాంప్‌లో ఏంటంటే రైట్ సైడ్‌లోనే వెహికల్స్ మెర్జ్ అయ్యి అండ్ రైట్ సైడ్‌లోనే డైవర్జ్ అయిపోతుంది. సో, అందుకే ఇక్కడ మెయిన్‌గా ఇంకోటి ఇక్కడ 3 కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం హజార్డస్ కొంచెం సేఫ్టీ అనేది తక్కువగా ఉంటుంది. అదే నెక్స్ట్ సెమీ డైరెక్ట్‌కొచ్చేసరికి ఇక్కడ వెహికల్స్ లెఫ్ట్ సైడ్ డైవర్జ్ అవుతున్నాయి. ఇక్కడ వెహికల్స్ ఎలా అవుతుంది? లెఫ్ట్ సైడ్ డైవర్జ్ అవుతుంది. ఇక్కడ వెహికల్ ఎలా డైవర్జ్ అవుతుంది? రైట్ సైడ్ డైవర్జ్ అవుతుంది. సో, ఇక్కడ వెహికల్ ఏమో లెఫ్ట్ సైడ్ డైవర్జ్ అవుతుంది. సో, ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, వచ్చిన వెహికల్ ఇటు నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమి ఉండదు. సో, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, వస్తుంది. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆపోజిట్‌గా వచ్చే వెహికల్, ఈ వెహికల్ ఇక్కడ ఒక క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఒక మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి 3 పాయింట్స్ ఉంటే ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఇంకొంచెం యాక్సిడెంట్ రేట్, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఏది సెమీ డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తే ఈ ఇంటర్‌చేంజెస్ దగ్గర ఈ సెమీ డైరెక్ట్ ఇంటర్‌చేంజ్ గాని ర్యాంప్ గనక ప్రొవైడ్ చేస్తే ఇంకొంచెం కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ గాని, దాని యొక్క ఆపరేషన్ గాని, దాని యొక్క రేట్ అనేది దాని యొక్క యాక్సిడెంట్ రేట్ గాని తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ డైవర్జ్ అనేది లెఫ్ట్ సైడ్ డైవర్జ్ అవుతుంది. అండ్ రైట్ సైడ్‌లోకొచ్చేసి మెర్జ్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా అవుతుంది. సో, దీనివల్ల 2 కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్. ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ వల్ల ఏమవుతుందంటే చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెహికల్స్ డైవర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి? మనం చెప్పేటప్పుడు జనరల్‌గా తెలిసిందే మీకు. ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. ఇది రైట్ అవుతుంది. సో, ఇక్కడ వెహికల్స్ అనేది ఈ డైరెక్షన్‌లో అయినా సరే, ఎప్పుడైనా సరే మనకి లెఫ్ట్ సైడ్‌లో గనుక డైవర్జ్ అవుతే డైవర్జ్ లెఫ్ట్. అదే రైట్ సైడ్‌గా అయితే డైవర్జ్ రైట్ అంటాం. సో, ఇక్కడ వెహికల్స్ ఏమవుతున్నాయి? డైవర్జ్ లెఫ్ట్ అవుతుంది. సో, వెహికల్స్ డైవర్జ్ లెఫ్ట్ అవుతున్నాయి. అండ్ వెళ్తున్నాయి. అండ్ వెహికల్స్ కూడా ఎక్కడ మెర్జ్ అవుతున్నాయి? అండ్ లెఫ్ట్ సైడ్‌లోనే మెర్జ్ అవుతున్నాయి. అంటే ఇటు సైడే మెర్జ్ అవుతుంది. ఇటు సైడ్ మెర్జ్ అవ్వట్లేదు. సో, డైవర్జ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ మెర్జ్ ఫ్రమ్ ఆల్సో లెఫ్ట్. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇక్కడ ఒక మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ ఒక్కటే ఉంటుంది. ఎక్కడా కూడా క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ లేదు. సో, ఎప్పుడైతే మనం ఈ ఓవర్ పాసెస్, అండర్ పాసెస్ దగ్గర మనం ఈ ఇండైరెక్ట్ ఇంటర్చేంజ్ ర్యాంప్స్ గనక ప్రొవైడ్ చేస్తే యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ మెర్జింగ్ కాన్ఫ్లిక్టే వస్తుంది. సో, వీలైనంత వరకు మనకి చాలా సేఫ్టీ అనేది ఉంటుంది. ఇలా ది ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్చేంజింగ్ ర్యాంప్స్. ఇండై ఇండై డైరెక్ట్, సెమీ డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఇంటర్చేంజ్ ర్యాంప్స్ ప్రొవైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో డైవర్ట్ అయిపోయి అండ్ లెఫ్ట్ సైడ్‌లోనే మెర్జ్ అవుతుంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఒకదానికొకటి ఎదురెదురుగా వెహికల్స్ గుద్దుకునే ఛాన్స్ అనేది ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 1 ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ ఛాన్సే లేదు. ఇక్కడ మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ 1, 2, 3 మొత్తం టోటల్‌గా కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ 3 అవుతాయి. ఇక్కడ 2 అవుతాయి. ఇక్కడ ఓన్లీ 1 కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయింది. ఇది దీనికి సంబంధించిన ఇంటర్చేంజ్ ర్యాంప్స్ సంబంధించినవి. ఓకే. ఫస్ట్ వన్ ఓవర్ పాస్. సో, ఈ గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్‌లో ఓవర్ పాస్ ఉంది, అండర్ పాస్ ఉంది, ఇంటర్చేంజెస్ ఉంది. సో, ఫస్ట్ వన్ ఓవర్ పాస్. సో, ఓవర్ పాస్ అంటే సింపుల్‌గా సో, మెయిన్ హైవేనేమో ఈ యొక్క అలైన్‌మెంట్‌ని పైకి ప్రొవైడ్ చేస్తారు. మైనర్ రోడ్‌ని కిందనే ప్రొవైడ్ చేస్తారు. సో, దాన్ని ఓవర్ పాస్ అంటాం. ఓకే. మేజర్ రోడ్ మాత్రం అదే లెవెల్ మేజర్ రోడ్ యొక్క లెవెల్‌నేమో ఇంక్రీజ్ చేస్తారు. సో, బై ప్రొవైడింగ్ బ్రిడ్జ్ కానీ, కల్వర్ట్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసి దాని యొక్క హైట్‌ని ఇంక్రీజ్ చేస్తారు. మైనర్ రోడ్ మాత్రం అదే లెవెల్‌లో ఉంటుంది. సో, దాన్ని ఓవర్ పాస్ అంటాం. సో, ఈ లైక్ ఫ్లైఓవర్ గాని, రోడ్ బ్రిడ్జ్ గాని, రైల్వే బ్రిడ్జ్ గాని ప్రొవైడ్ చేసి ఆ 2 రోడ్స్‌ని సెపరేట్ చేస్తారు. సో, ఇంకేమన్నా కావాలనుకుంటే పెడెస్ట్రియన్ ఓవర్ పాస్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. సో, ఓవర్ పాస్ అలౌస్ ఫర్ అన్‌అబ్స్ట్రక్టెడ్ రైలు అదే ఇదంతా ఇదేనండి. మెయిన్ ఇంపార్టెంట్ ఐటెమ్ వచ్చేసరికి ఓవర్ పాస్ అంటే ఏంటంటే ద మేజర్ రోడ్ యొక్క లెవెల్ మాత్రమే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. మైనర్ రోడ్ మాత్రం అదే లెవెల్‌లో ఉంచుతారు. అలా ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆ విధంగా బ్రిడ్జ్ గాని, ఫ్లైఓవర్ గాని ప్రొవైడ్ చేస్తే దీన్నే ఓవర్ పాస్ అంటాం. దీన్నే ఫ్లైఓవర్ అంటాం. దీన్నే బ్రిడ్జ్ అంటాం. సో, ఇలా గనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓవర్ పాస్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఫ్యూచర్‌లో కూడా దీన్ని ఎక్స్‌పాన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి.
ఇక్కడ మొత్తం కంటిన్యూస్‌గా స్లోప్ ఉంటుంది. త్రూ ఔట్ ద రోడ్ ఇటువైపు స్లోప్ ఉంటుంది, ఇటువైపు స్లోప్ ఉంటుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్‌ని కూడా నేచురల్ గ్రేడియంట్‌తో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా వెహికల్స్ కూడా వాటి యొక్క రెస్పెక్టివ్ వాటర్ గ్రేడియంట్ సైడ్ వాటర్ అనేది మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్. సపోజ్ ఈ రోడ్ ఉంది. ఇక్కడ ఇంకా ఫ్యూచర్‌లో కావాలనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా మనం బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదా ఇటువైపు కూడా రోడ్ విడ్త్ అనేది ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. సో, ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎక్కడైతే రోలింగ్ టెర్రైన్ గనక ఉంటుందో, అంటే సపోజ్ రోలింగ్ టెర్రైన్ అంటే నార్మల్‌గా ఈ రోడ్డు గనక సపోజ్ ఇక్కడ ఈ మైనర్ రోడ్ ఏమో సేమ్ లెవెల్‌లో ఉంది. మేజర్ రోడ్‌ని ఏం చేస్తామో అంటే కొంచెం ఇలా పైకి తీసుకొచ్చి ఇలా ఫ్లో చేస్తాం కాబట్టి ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. బట్ కానీ ఎక్కడైతే రోలింగ్ టెర్రైన్ గనక ఉందనుకోండి, మన బ్రిడ్జ్ కూడా అదే డైరెక్షన్‌లో కన్‌స్ట్రక్షన్ చేయాల్సొస్తది. సో, రోలింగ్ టెర్రైన్ వల్ల అడిషనల్ ఎంబాంక్‌మెంట్స్, కట్టింగ్స్ ఎక్స్‌ట్రా విడ్త్ అవుతుంది. అండ్ మనం గ్రేడ్ సెపరేట్‌గా కన్సిడర్ చేయాల్సొస్తుంది. సైడ్ డిస్టెన్స్ కూడా ఇబ్బందవుతుంది. సో, ఎక్కడైతే రోలింగ్ టెర్రైన్ ఉంటుందో ఈ ఓవర్ పాస్ అనేది కొద్దిగా ఇబ్బంది పడతాం. సో, ఓవర్ పాస్ అంటే ఇది. సో, కింద మెయిన్ హైవే ఏమో ఆహ్, ఈ యొక్క రోడ్‌ని ఎలిమెంట్‌ని చేంజ్ చేస్తారు. మైనర్ రోడ్‌ని అదే రేంజ్‌లో ఉంచుతారు. దీన్ని ఓవర్ పాస్ అంటాం. సో, నెక్స్ట్ వన్ అండర్ పాస్. అండర్ పాస్ అంటే ఏంటంటే సబ్‌వే అంటాం సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడేంటంటే మైనర్ రోడ్‌ని వీలైనంత వరకు దాని యొక్క రోడ్ యొక్క లెవెల్‌ని కట్ చేసి కొంచెం డౌన్ చేసి పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనర్ రోడ్. ఓకేనా? ఇది మేజర్ రోడ్ ఇలా వెళ్తుంది దీని నుంచి. ఓకేనా? ఇక్కడ మేజర్ రోడ్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఏరియా అంతా దీని కిందంతా ఆ యొక్క బ్రిడ్జ్ లెవెల్ అంతా తవ్వేసి, ఈ యొక్క రోడ్ లెవెల్‌ని కిందకి దించి ఇలా పంపిస్తారు. ఇట్లా ఇక్కడ స్లోప్ కనిపిస్తుందా జనరల్‌గా ఈ డయాగ్రామ్‌లో ఈ స్లోప్ అనేది చేస్తారు. అట్లా మన యొక్క నేచురల్‌గా ఉన్నటువంటి లెవెల్‌ని ఎస్కవేట్ చేసేసి, ఆ యొక్క మైనర్ రోడ్ యొక్క లెవెల్‌ని డిక్రీజ్ చేస్తారు. అలా డిక్రీజ్ చేసి మైనర్ రోడ్‌నేమో కింద నుంచి పంపిస్తారు. మేజర్ రోడ్ మాత్రం అదే లెవెల్‌లో ఉంటుంది. ఓకేనా? అండర్ పాస్‌కి, ఓవర్ పాస్‌కి తేడా ఏంటంటే, అండర్ పాస్‌లో ఏంటంటే మేజర్ రోడ్ యొక్క లెవెల్ అదే విధంగా ఉంటుంది. ఎక్కడా చేంజ్ అనేది ఉండదు. ఓకే. మైనర్ రోడ్ మాత్రం చేంజ్ అయ్యి కిందకి డిప్రెస్ చేస్తారు. అదే ఓవర్ పాస్‌లో మాత్రం మేజర్ రోడ్ యొక్క మేజర్ రోడ్ యొక్క అలైన్‌మెంట్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ చేస్తారు. మైనర్ రోడ్ మాత్రం అదే లెవెల్‌లో ఉంటుంది. దీనికి అపోజిట్ అన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఓకేనా? అది. సో, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఈ అండర్ పాస్‌లోనేమో మేజర్ రోడ్ మాత్రం అదే లెవెల్‌లో ఉంటుంది. మైనర్ రోడ్ యొక్క లెవెల్ మాత్రం డిక్రీజ్ చేస్తారు. ఓకే. అదే ఓవర్ పాస్‌లో అయితేనేమో దీని యొక్క అలైన్‌మెంట్ ఏమో చేంజ్ చేస్తారు. ఈ మైనర్ రోడ్ యొక్క అలైన్‌మెంట్ అలాగే స్టాండర్డ్‌గా స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో, దీన్ని ఓవర్ పాస్ అంటాం. సో, ఇప్పుడొచ్చేసరికి అండర్ పాస్ ఇది. ఓకే. ఇలా దీని గురించి చెప్తాం. సో, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పేదంతా ఇదే. సో, పాసేజ్ గాని వీటి కోసం యూజ్ ఉంటుంది. ఒక టన్నెల్ టైప్ ఉంటుంది. సో, టన్నెల్ టైప్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతాము. సో, కొంచెం చూడ్డానికి సేఫ్టీ అని అనిపించదు. సో, దీన్నే మనం ఏం చేస్తామంటే మనం సబ్‌వే అంటాము. సో, పెడెస్ట్రియన్స్‌కి యూజ్ చేస్తుంటారు. వీటిని ఇండైరెక్ట్‌గా సైక్లిస్ట్‌కైనా లేకపోతే వెహికల్స్‌కి కూడా యూజ్ చేస్తుంటారు. సో, దీనిలో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజెస్ వెనెవర్ మనం గనక బిఫోర్ మనం ప్రాపర్‌గా వార్నింగ్ సైన్స్ గనక ప్రొవైడ్ చేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మాక్సిమం వెహికల్స్ వచ్చేసి వెళ్ళిపోతుంటాయి. ఇక ఇక్కడ మార్కింగ్స్ అండ్ సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే వెన్ ద మేజర్ హైవే బిలో క్రాస్ రోడ్ ఒకవేళ మేజర్ హైవే రోడ్ గనక బిలో ప్రొవైడ్ చేసామనుకోండి, ఇక్కడ యాక్చువల్లీ ఇది మైనర్ రోడ్. బట్ ఇక్కడ మేజర్ రోడ్ కనుక బిలో కనుక కన్‌స్ట్రక్షన్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మైనర్ రోడ్ నుంచి దీని మీదకి రావడానికి డిసెండింగ్ గ్రేడియంట్ ఉంటుంది. డిసెండింగ్ ర్యాంప్ ఉంటుంది. సో, వెహికల్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉంటే ఏమవుతుంది? వెహికల్ యొక్క స్పీడ్ ఎక్కువవుతుంది. సో, ఈ మేజర్ రోడ్‌కి తగ్గట్టుగా ఉన్నటువంటి స్పీడ్‌కి ఇది సూట్ అవుతుంది. అదే విధంగా ఈ మేజర్ రోడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మైనర్ రోడ్‌కి వెళ్ళేటప్పుడు ఈ మైనర్ రోడ్ మీద ఉండేటువంటి స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ అసెండింగ్ ర్యాంప్ ఉంటుంది కాబట్టి, వెహికల్స్ పైకెళ్ళేసరికి కొద్దో గొప్ప స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయినటువంటి స్పీడ్ ఈ మైనర్ రోడ్ యొక్క స్పీడ్‌కి ఈక్వల్ అవుతుంది. అట్లా ఈ యొక్క అండర్ పాస్ అనేది వెనెవర్ మేజర్ రోడ్ అనేది బిలో గనక కన్‌స్ట్రక్షన్ చేస్తే, ఈ యొక్క అండర్ పాస్ అనేది చాలా సూపర్‌గా యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడైతే మేజర్ రోడ్‌ని కింద కన్‌స్ట్రక్షన్ చేసి, మైనర్ రోడ్ పైన కన్‌స్ట్రక్షన్ చేస్తే,
ఈ మైనర్ రోడ్‌లో ఉన్నటువంటి రోడ్ యొక్క స్పీడు చాలా తక్కువగా ఉంటుంది. అంటే వెహికల్స్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. అటువంటి నుంచి వచ్చిన వెహికల్స్ యొక్క స్పీడ్ ఇటు డౌన్ ఉంటది కాబట్టి వెహికల్స్ ఇటు నుంచి వచ్చేసి డౌన్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా డౌన్ ఉన్నప్పుడు ఏముంటుంది వెహికల్ యొక్క స్పీడ్ ఆటోమేటిక్‌గా యాక్సిలరేట్ అవుతుంది. ఈ యొక్క మేజర్ రోడ్ యొక్క స్పీడ్‌కి ఈక్వల్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేజర్ రోడ్డు ఈ పైనున్న మైనర్ రోడ్‌కి రీచ్ అవ్వాలంటే స్లోప్ ఉంటుంది. సో, అసెండింగ్ గ్రేడియంట్ స్లోప్ ఉంటుంది. సో, ఈ స్లోప్ ఎక్కాలంటే వెహికల్ యొక్క స్పీడ్ గ్రాడ్యుయల్‌గా పైకెక్కేసరికి స్పీడ్ తగ్గిపోతది. ఫైనల్‌గా ఈ మైనర్ రోడ్ యొక్క స్పీడ్‌కి ఏదైతే ఉందో ఆ స్పీడ్‌కి ఈక్వల్ అవుతుంది. అట్లా ఈ యొక్క ఈ అండర్ పాస్ అనేది ఈ వెన్ మేజర్ రోడ్ అనేది కింద కన్‌స్ట్రక్షన్ చేస్తే యూజ్ అవుతుంది. అదే విధంగా వెన్ మేజర్ హైవే ఈస్ ఎట్ ద సేమ్ లెవెల్. సో, మేజర్ హైవే అనేది ఎట్ ద సేమ్ లెవెల్‌లో ఉంటే కూడా ప్రాబ్లమ్ లేదు. ఓకే. నెక్స్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ స్లోపు డౌన్‌వర్డ్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడొచ్చేసి వాటర్ మొత్తం స్టే అయిపోతుంది. అదే ఇంకా వాటర్ లాగింగ్ ఏరియా అనుకోండి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది. కంప్లీట్‌గా త్రూ ఔట్ ద డే మొత్తం మనం పంప్ ఔట్ చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ మెయిన్‌గా వచ్చేసరికి డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటది. అండ్ వర్టికల్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్ విడ్త్ హైట్ ఎంత ఉంది? చాలా తక్కువగా ఉంది. ఏదైనా డబుల్ డెక్కర్ బస్ పోవాలన్నా, ఇంకేదన్నా హైట్ ఆఫ్ ది లారీ పోవాలన్నా ఈ అబ్‌స్ట్రక్షన్ అనేది ఇబ్బందవుతుంది. సో, కొన్ని వెహికల్స్ అనేవి వెళ్ళలేవు. ఇంకోటి ఎస్థెటిక్ అపియరెన్స్ ఏమవుతుంది గోలోంచి పోతున్నట్టు ఉంటుంది. భయంకరంగా అనిపిస్తుంది. అంత ఫాస్ట్‌గా వెళ్ళలేరు. సేఫ్టీ అనేది భయం అనిపిస్తుంది. సో, ఆటోమేటిక్‌గా కెపాసిటీ ఆఫ్ రోడ్ కూడా తగ్గిపోతుంది. అంటే వెహికల్స్ విడ్త్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ దీని యొక్క ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ చేయడం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే దీన్ని పక్కన సైడు దీన్ని ఎక్స్‌కవేట్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే పైన ఆల్రెడీ రోడ్ ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన ఎక్స్‌కవేట్ చేయాలంటే ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ అనేది ఇబ్బందవుతుంది. సో, అండర్ పాస్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మెయిన్‌గా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఒకటవుతే దాని యొక్క కెపాసిటీ రోడ్ తక్కువవుతుంది. అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ అనేది చేయలేము. ఓకే. నెక్స్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఓన్లీ వన్ సైడ్‌లోనే ఉంటుంది. సో, దీన్నేంటంటే ఇండైరెక్ట్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరి డైమండ్ ఇంటర్చేంజ్. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు మెయిన్‌గా మీకు ఇక్కడ క్లియర్‌గా ఒక ఐడియా చెప్తాను. ఒక పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లెవ్వనుకోండి. ఇక్కడ ఈ మధ్యలో అడిషనల్‌గా ఈ రామ్స్ గనక లెవ్వనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లెవ్వనుకోండి. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సను ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి నో ప్రాబ్లమ్. ఎందుకంటే మధ్యలో బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఎప్పుడైతే ఏదైనా పర్సన్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి మనకి ప్రొవైడ్ చేయాలి. అటు కూడా ప్రొవైడ్ చేయాలి. లేదా ఎటైనా ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని కంప్లీట్‌గా చేస్తే దాన్ని ఇంటర్చేంజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు అంటాం. అయితే ఈ ఈ ఈ షేప్‌లో ఇక్కడ ఉన్నటువంటి షేప్‌లో ప్రొవైడ్ చేస్తే దాన్ని డైమండ్ ఇంటర్చేంజ్ అంటాం. ఎందుకంటే ఈ ఇంటర్చేంజ్ వల్ల ఓన్లీ లాభం ఏంటంటే ఇటు నుంచి ఇటు వెహికల్స్ ఓన్లీ ఇటు నుంచి వెళ్ళడానికి లేదా ఇటు నుంచి వెళ్ళడానికే పనికొస్తుంది. ఏది ఇవి లేకపోతే ఈ 4 ఇటువైపు ఉన్నటువంటి 4 లేకపోతే ఓన్లీ ఇటు నుంచి వెహికల్స్ ఇటు నుంచి వెళ్ళడానికే పనికొస్తుంది తప్ప ఇంకా ఎక్స్‌ట్రా పనికిరాదు. అదేవిధంగా ఈ రోడ్డుకి కూడా అంతే. వెహికల్ ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు లేదా ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ అడిషనల్ ఇంటర్చేంజ్ ఫెసిలిటీస్ ఏది ఈ డైరెక్ట్ ఇంటర్చేంజ్ గనక ప్రొవైడ్ చేస్తే లెఫ్ట్ సైడు ఇలా గనక ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇటు నుంచి వచ్చే వెళ్ళే వెహికల్స్ ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ ఓన్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ వెహికల్స్‌ని లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్ళడానికే ఆపర్చునిటీ ఉంది. ఇటు నుంచి ఇటు వెళ్ళడానికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్‌కి ఇటు వెళ్ళడానికి ఎక్కడ ఆప్షన్ లేదు. ఓకే. అబ్జర్వ్ చేస్తే ఓన్లీ లెఫ్ట్ నుంచి లెఫ్ట్‌కే మూవ్ అవ్వడానికి ఉంది తప్ప, లెఫ్ట్ టర్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇంటర్చేంజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు గానీ, రైట్ టర్న్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేదు కాబట్టి, ఈ డైమండ్ ఇంటర్చేంజ్ వల్ల కొంచెం కష్టం ఏంటంటే, ఓన్లీ లెఫ్ట్ సైడ్‌కి అండ్ క్రాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది తప్ప, రైట్ టర్న్ మూవ్ అవ్వడానికి ఇది కొద్దిగా ఇబ్బందవుతుంది. ఇది దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ గ్రేడ్ సెపరేట్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ 2 రోడ్ బెడ్స్. సో, ఇది సింప్లెస్ట్ వే. ఎందుకంటే పెద్ద కన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ఎక్కువ ల్యాండ్ కూడా పెద్దగా అవసరం ఉండదు. అండ్ లెఫ్ట్ టర్న్ క్రాసింగ్ మూవ్‌మెంట్ ఈస్ ఈజిలీ లెఫ్ట్ టర్న్ క్రాసింగ్ మూవ్‌మెంట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో, లెఫ్ట్ టర్న్ ప్రతి పాయింట్‌లో మనం లెఫ్ట్ టర్న్ ఎళ్ళొచ్చు ఇటు నుంచి ఇటు. బట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద లెఫ్ట్ టర్న్ ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో లేదా ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అలాంటప్పుడు ఈ ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి మనం రైట్ టర్న్ మాత్రం ఇక్కడ దీనివల్ల కుదరదు. ఓకే. దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, ద సింగిల్ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద మేజర్ రోడ్‌వే ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సైనింగ్. సో, ఇదొకటి. ఓకే. సో, మెయిన్‌గా మీనికి ఇక్కడ ఇంపార్టెంట్ ఐటెమ్ ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ టర్నింగ్‌కే ఈజీగా ఉంటుంది. కానీ రైట్ టర్న్ ట్రాఫిక్‌కి ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్ క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్. సో, క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ అంటే దీనికంటే ముందు పార్షియల్ క్లవర్ లీఫ్ చెప్తాం. ఓకే. సో, ఇట్ కంబైన్స్ ది సమ్ ఇందాక డైమండ్ ఇందులో ఉన్నటువంటి డైమండ్ ఇంటర్చేంజెస్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఈ పార్షియల్ కవర్ లీఫ్ కొంచెం మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. మీకు డయాగ్రమాటికల్‌గా మీరు కొద్దిగా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇగో ఇక్కడి నుంచి వెహికల్స్ ఇలా వస్తున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్.
ఇలా వెళ్ళడానికి ఇలా వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు వెహికల్. ఒకవేళ ఇదే పర్సన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఓకే వెళ్ళొచ్చు. కానీ ఈ పర్సన్ రైట్ సైడ్ వెళ్ళాలంటే ఇందాక ఉన్నటువంటి డైమండ్ ఇంటర్‌చేంజ్‌లో ప్రొవిజన్ లేదు. కాకపోతే ఎళ్ళొచ్చు. ఎలా రైట్ సైడ్ ఎలా వెళ్ళొచ్చు అంటే మనం వెహికల్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ద్వారా ఇలా మూవ్ అవుతూ వెహికల్‌ని ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఈ డైరెక్షన్‌లోకి వెళ్ళిపోవచ్చు. అట్లా సో, స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు. వెహికల్ వెళ్ళాలనుకుంటే స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. అండ్ లెఫ్ట్ టర్న్ తీసుకోవడం ఈజీ. అండ్ రైట్ టర్న్ తీసుకోవడానికి కూడా ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళొచ్చు. అలా ఈ యొక్క ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్స్ ప్రొవైడ్ చేస్తే ఈ విధంగా ఈ షేప్ ప్రొవైడ్ చేస్తే దీన్ని పార్షియల్ క్లవర్ లీఫ్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళడానికి ఇది సరిపోయింది. మరి అటు నుంచి వెళ్ళడానికి కూడా ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ 2 టైప్ పర్సన్స్ మాత్రమే రైట్ హ్యాండ్ మూవ్‌మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఈ ఒక్క ఈ ఒక్క స్ట్రక్చర్‌తో ఈ యొక్క ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్‌తో ఓన్లీ 1 రైటే తీసుకున్నాం. మరి ఇక్కడ 4 డైరెక్షన్‌లో 4 రూట్ పర్సన్స్ ఉంటారు. 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒక రైట్ టర్నే వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఇంకో ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ఉంది కాబట్టి ఇంకో రైట్ టర్న్ వస్తుంది. అంటే టోటల్‌గా 2 రైట్ టర్న్సే వస్తాయి. బట్ మనకి ఎన్ని కావాలి? 4 రైట్ టర్న్స్ కావాలి. ఎలానో అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఇటు నుంచి లెఫ్ట్ ఎళ్ళడానికి ఎలాగైతే కావాలో, అదే విధంగా ఈ పర్సన్‌కి లెఫ్ట్ ఎళ్ళడానికి ఇలా. అదే ఈ పర్సన్ లెఫ్ట్ ఎళ్ళడానికి ఇలా. అదే ఈ పర్సన్ ఎళ్ళడానికి లెఫ్ట్. బట్ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ లెఫ్ట్ ఎళ్ళడానికి ఓకే. బట్ ఇప్పుడు ఈ పర్సన్ చూడండి. మీకు ఇప్పుడు క్లియర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చే పర్సన్ ఉన్నాడు. ఓకే. ఓ పర్సన్ ఇట్లా వెళ్తుంది. ఒక వెహికల్ ఇలా వెళ్తుంది. స్ట్రెయిట్‌గా వెళ్తాడు. నో ప్రాబ్లమ్. ఓకే. లెఫ్ట్ ఎళ్తాడు. నో ప్రాబ్లమ్. బట్ ఎక్కడా కూడా ఎక్కడా కూడా మనకి ఇటు నుంచి వచ్చిన వెహికల్ ఇటు వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి తప్ప ఇది ఓన్లీ వన్ వేనే. ఈ వెహికల్స్ ఇటు రావడానికి అవకాశం ఉంది గానీ, ఇటు నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. సో, ఈ డైరెక్షన్ నుంచి వచ్చే వెహికల్ పర్సన్స్‌కి రైట్ టర్న్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఓకేనా? సో, లెఫ్ట్ టర్న్ వెళ్ళడం ఈజీ కానీ, రైట్ టర్న్ వెళ్ళడానికి ఇక్కడ అవకాశం లేదు. సో, ఇలా ఈ పార్షియల్ క్లవర్ లీఫ్ అనేది ఓన్లీ 2 రైట్ టర్న్స్‌కే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, మొత్తం కంప్లీట్‌గా అనేది ఉండదు. సో, ఇదొక పార్షియల్ క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్ అందాం. ఎందుకంటే పార్షియల్ అంటే ఇక రిమైనింగ్ 2 రోడ్స్‌కి కూడా మనకి ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్స్ ప్రొవైడ్ చేయలేదు. సో, దాని ద్వారా ఆ పర్సన్స్ రైట్ టర్న్ తీసుకోవడం ఇబ్బందవుతుంది. ఓకే. అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. హ్మ్. సో, ద మోస్ట్ పాపులర్ ఫ్రీ ఇది ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇదే ఉంటది. నెక్స్ట్ వన్ క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్. సో, క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మొత్తం అన్ని సైడ్స్ కూడా మీకు ఈ ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ఉంది. అన్ని చోట్ల ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ఉంది. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒక పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చే పర్సన్స్ ఉన్నారనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చే పర్సన్ ఉన్నారు. సో, ఇట్లా వెళ్తాడు. ఓకేనా? కొంచెం డయాగ్రామ్ మిస్టేక్ అయింది. సో, పర్సన్ ఇలా వెళ్లి, ఇలా వెళ్ళిపోవచ్చు. దాని కింద నుంచి వెహికల్స్. లేదా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలనుకుంటే లెఫ్ట్ టర్న్ ఎళ్ళిపోతాడు. అదే రైట్ టర్న్ అంటే ఇటువైపు వెళ్ళాలంటే స్ట్రెయిట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. మరి ఇటు వెళ్ళాలంటే ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలంటే అతనేం చేయాలి? ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ద్వారా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతాడు. ఇలా మనం కన్‌స్ట్రక్షన్ చేయొచ్చు. ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి తీసుకుందాం. ఇట్లా క్రాస్ వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా ఆహ్, ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మరి ఈ పర్సను ఇటు సైడ్ వెళ్ళాలంటే చూద్దాం. ఎలా ఇలా వస్తుంటాడు. సో, ఇక్కడ ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ద్వారా ఎళ్ళేసి ఇలా వెళ్తూ దీన్ని బ్రిడ్జ్ కింద నుంచి ఎళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతాడు. అట్లా సో, ప్రతి పాయింట్ దగ్గర కూడా మీకేమవుతుంది ఈ ఇండైరెక్ట్ ఇంటర్‌చేంజ్ ర్యాంప్ ద్వారా మీరు ప్రతి పర్సన్‌కి అంటే ఇటు నుంచి వచ్చే వెహికల్ పర్సన్స్‌కైనా, ఇటు నుంచి వచ్చే వెహికల్ పర్సన్స్‌కైనా, ఇటు నుంచి వచ్చే వెహికల్ పర్సన్స్‌కైనా ఏ పర్సన్స్‌కైనా సరే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ క్రాస్ అవ్వడానికి అన్ని విధాలుగా అవకాశాలున్నాయి. ఓకేనా? సో, అందుకే అన్ని క్రాస్ చేయడానికి అండ్ మెర్జ్ అవ్వడానికి రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అన్నిటికి కంప్లీట్‌గా అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్ అంటాం. ఓకే. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, క్రాస్ 3 కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అన్ని రోడ్స్‌కి కూడా అవుతున్నాయి కాబట్టి దీన్ని కంప్లీట్ క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్ అంటాం. ఓకే. అదే దీనికైతే ఇందాక చూపిన దానికి ఓన్లీ పార్షియల్ క్లవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్ అంటాం. ఎందుకంటే ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి.
ఓకే. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి కాకుండా ఇంకా డైరెక్షన్ ఇంటర్‌చేంజ్ ఉంది. ఇది మీకు టాపిక్‌లో లేదు. బట్ చెప్తున్నా. ఇది డైరెక్షన్ ఇంటర్‌చేంజ్. సో, ఎటువంటి రోడ్డు కూడా ఎటువంటి ఏమీ లేదు. ఎలా అంటే ఆ డైరెక్షన్‌లో ఎట్లాంటి వెహికల్స్ ఆ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఏ డైరెక్షన్ ఆ డైరెక్షన్‌కి సెపరేట్‌గా రోడ్డుందనమాట. ఇందాక ఇంటర్చేంజ్ ర్యాంప్ అలాగా ఇక్కడేమి లేదు. డైరెక్ట్‌గా ఒక సెపరేట్ బ్రిడ్జే. దేనికని ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి సెపరేట్ బ్రిడ్జ్, సెపరేట్ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడానికి సెపరేట్ బ్రిడ్జ్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సెపరేట్ రోడ్, సెపరేట్ రోడ్. సో, ఎక్కడ కూడా ఏ డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఆ సెపరేట్‌గా డైరెక్ట్ ర్యాంప్సే ఉన్నాయి. డైరెక్ట్‌గా ద బ్రిడ్జెసే ఉన్నాయి గానీ, ఎటువంటి ర్యాంప్ కానీ ఏమీ లేవు. డైరెక్ట్‌గా వెహికల్స్ అనేది వెళ్ళిపోవచ్చు. వీటన్నిటిని డైరెక్షనల్ ఇంటర్చేంజెస్ అంటాం. ఓకే. సో, వీటికేమవుతుంది హై కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక 1, 2, 3, 4, 5, 6 మొత్తం మోర్ దాన్ ఇక్కడ 4 రోడ్స్, 4 బ్రిడ్జెస్ కన్‌స్ట్రక్షన్ చేయాల్సొస్తుంది. సో, కాస్ట్ ఎక్కువవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఏరియా వేస్ట్ అయిపోతుంది. ఇదంతా ఏరియా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇంకోటి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ పార్షియల్ ఫ్లవర్ లీఫ్‌కైనా ఏమవుతుంది, ఇక్కడ మధ్యలో లార్జ్ సెంట్రల్ ఐలాండ్ వేస్ట్ అవుతుంది. మధ్యలో మొత్తం ఈ ఏరియా అంతా మనకి ఈ ఇంటర్చేంజ్ చేయడానికి ఇదవుతుంది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఏందంటే కొన్ని కొన్ని ఫ్రీ వేస్ ఎక్స్‌ప్రెస్ వేస్‌కి 120 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ పర్ అవర్‌తో స్పీడ్ వెళ్ళే వెహికల్స్‌కి మనం మెర్జ్ అయినా, క్రాస్ అయినా బీభత్సమైన ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అలా జరగకుండా కోసం ఈ ఇండైరెక్ట్ ఇంటర్చేంజ్ ర్యాంప్ ప్రొవైడ్ చేస్తే ఆపోజిట్‌గా వచ్చే వెహికల్స్ ఫుల్ కంట్రోల్‌తో, ఫుల్ యాక్సెస్‌తో అదే స్పీడ్‌తో వెళ్తారు. అండ్ ఇటు నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. అలా దీన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ టాపిక్ సో, దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో, మాక్సిమం ఫెసిలిటీ ఉంటుంది. సో, ఎక్కడ కూడా క్రాసింగ్ ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు. సో, ఏ వెహికల్స్ ఆ వెహికల్స్ సెపరేట్‌గా ఎళ్ళిపోతాయి. సో, ఎక్కడ వెహికల్స్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్. ఓకే. సో, సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, అన్ని వెహికల్స్‌కి అన్నిటికి సేమ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. లెఫ్ట్ అయినా, రైట్ అయినా, క్రాస్ అయినా అన్నిటికి సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కంఫర్ట్ పెరుగుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది, ట్రావెల్ టైమ్ తక్కువవుతుంది, వెహికల్ ఆపరేషన్ కాస్ట్ కూడా తక్కువవుతుంది. ఎందుకంటే ఎక్కడ సిగ్నల్స్ ఉండవు, ఎక్కడ స్లో చేయాల్సిన వెహికల్ స్పీడ్ ఏమి అవసరం లేదు కాబట్టి, సో, మాక్సిమం స్పీడ్‌తో వెళ్తాం కాబట్టి ట్రావెల్ టైమ్ తక్కువవుతుంది. అండ్ ఎక్కడ వెహికల్స్ ఆపం కాబట్టి వెహికల్ ఆపరేషన్ కాస్ట్ కూడా తక్కువవుతుంది. అదే రోటరీ ఇంటర్సెక్షన్‌లో అయితే ఏమవుతుంది, వెహికల్ కొంచెం స్పీడ్ రెడ్యూస్ చేయాల్సొస్తుంది. సో, స్పీడ్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా టైం పెరిగిపోతుంది. ఇక్కడ అది. నెక్స్ట్ వన్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రేడ్ సెపరేషన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎక్స్‌ప్రెస్ వే. ఆల్రెడీ కంపల్సరీ చెప్పింది. ఎక్స్‌ప్రెస్ వేకి, ఈ ఫ్రీ వేకి కంపల్సరీ గ్రేడ్ సెపరేషన్ చేయాలి. అండ్ ఏ ఏ యాంగిల్‌కైనా సరే అంటే బ్రిడ్జెస్‌ని మనం ఏ డైరెక్షన్ రోడ్ ఎలాగైనా ఉండని. ఒక రోడ్ ఇలా ఉంది. ఇంకో రోడ్ ఇలా ఉంది. ఎలాగైనా ఉండని. రోడ్డు ఏ యాంగిల్‌లో అయినా ఉండని, ఏ డైరెక్షన్ అయినా ఉండని, మనం ఈ గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్సెక్షన్‌ని కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో, స్టేజ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ రాంప్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్. ఇందాక ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన చోట్ల అన్ని చోట్ల ఓన్లీ ఈ రోడ్సే ఉంటాయి. అంటే ఒక రోడ్డు పైన ఒక రోడ్డే ఉంటుంది. కానీ మన ఖమ్మంలో ఎక్కడైనా ఇంటర్చేంజ్ రాంప్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఎక్కడైనా ఇంటర్చేంజ్ రాంప్స్ ఉన్నాయా? ఎక్కడ లేవు. సో, ఇంటర్‌చేంజ్ ర్యామ్స్ ఎక్కడ లేవు. అలా ఈ ఈ ఇలా ఉన్న తర్వాత ఫ్యూచర్‌లో మనం ఈ ఇంటర్‌చేంజ్ ర్యామ్స్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఈ అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది అడ్వాంటేజెస్. అదే విధంగా డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి? బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ కన్‌స్ట్రక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే బిల్టప్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, అక్కడ అడ్జాయినింగ్ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, కాస్ట్ ఎక్కువవుతుంది. అదేవిధంగా ఎక్కడైతే నార్మల్ ప్లెయిన్ టెర్రైన్ అయితే ఓకే. హ్యాపీగా ఉంటుంది. బట్ ఎక్కడైతే రోలింగ్ టెర్రైన్ అయితే ఉంటుందో, అక్కడ ఆటోమేటిక్‌గా గ్రేడ్ 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 కంపెన్సేషన్ చేయాలి. అండ్ ఇంటర్సెక్షన్ గ్రేడ్స్ అయితాయి. సో, ఆటోమేటిక్‌గా వెర్టికల్ ఎలిమెంట్ మారుతుంది. సో, క్రెస్ట్స్ ఒస్తాయి, సాగ్స్ ఒస్తాయి. ఆటోమేటిక్‌గా వ్యాలీ కర్వ్ వీటిని డిజైన్ చేయడం అనేది ఇంకా మోస్ట్ ప్రాబబుల్లీ డిఫికల్ట్ అవుతుంది. సో, ఇవి డిసడ్వాంటేజ్ వచ్చేసి మెయిన్‌గా కాస్ట్ ఎక్కువ అండ్ మెయిన్‌గా వచ్చేసరికి రోలింగ్ టెర్రైన్ అయితే ఇబ్బందవుతుంది. సో, లాస్ట్ వన్ వచ్చేసరికి ట్రాఫిక్ ఆపరేషన్స్. సో, ట్రాఫిక్ ఆపరేషన్స్ వచ్చేసరికి క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కాన్ఫ్లిక్ట్ అంటే గుద్దుకునేటువంటి ఛాన్స్, యాక్సిడెంట్ అయ్యేటువంటి ఇలా ఒకదానికొకటి పర్పెండిక్యులర్‌గా అవుతే వీటిని క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అదే ఒక వెహికల్ ఇలా వెళ్తుంది. ఇంకో వెహికల్ వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది. ఇలా 2 వెహికల్స్ ఇక్కడ కలుస్తున్నాయి. మెర్జ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అదే ఒక వెహికల్ ఇలా వెళ్ళిపోతుంది. ఇంకో వెహికల్ ఇలా వెళ్ళిపోతుంది. సో, దీన్ని డైవర్జింగ్ కాన్ఫ్లిక్ట్ అంటాం.
సో ఇలా మెర్జింగ్ అండ్ డైవర్జింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇక్కడ నుంచి వెహికల్ ఇలా రైట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది కొంచెం సేపు కొద్దిగా ఆలోచిస్తారు కొంతమంది, ఇబ్బంది అయ్యే ఛాన్సెస్. సో ఎక్కువ శాతం డైవర్జింగ్ కాన్ఫ్లిక్ట్ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్, క్రాసింగ్ కాన్ఫ్లిక్టే ఎక్కువగా యాక్సిడెంట్ రేటు, ఎక్కువగా యాక్సిడెంట్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఈ క్రాసింగ్‌కి అండ్ మెర్జింగ్‌కే ఎక్కువగా ఉంటుంది. సో నంబర్ 1 వచ్చేసి క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎక్కువగా ఉంటే అక్కడ యాక్సిడెంట్ రేటు దాని యొక్క ప్రాబ్లమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెర్జింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో తక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది. అట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఆపరేషన్స్ అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎట్ ఇంటర్సెక్షన్ దగ్గర ఎలా ఉంటాయంటే క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అండ్ డైవర్జింగ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డయాగ్రామ్ గురించి చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇది ఇదేమో వన్ వే రోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాంలే. ఇది ఇదొక టూ వే రోడ్. ఇది కనపడదావట్లేదా? ఓకే. సో ఇదొచ్చేసి ఇది టూ వే రోడ్. ఇటు నుంచి వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి. ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి. ఈ ఓన్లీ సింగిల్ రోడ్ ఉంటే ఎక్కడ ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ ఏమీ రాదు. అదే ఒకేళ ఇప్పుడు ఇంకో రోడ్డు కూడా ఉంది. సో ఆ రోడ్డుకి కూడా టూ వే రోడ్ ఉంది. ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇటు, ఇటు నుంచి వచ్చే వెహికల్ అప్పుడు ఇటు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మెయిన్‌గా 4 ప్లేసెస్‌లో కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? వెనెవర్ 2 రోడ్స్ ఓకేనా? ఇది టూ వే రోడ్డే, ఇది టూ వే రోడ్. ఎక్కడైతే టూ వే రోడ్ ఉన్నప్పుడు ఇలా ఇయన్నీ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అండి. అంటే ఒక వెహికల్ వచ్చి ఇక్కడ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఈ డబ్బా షేప్ ఉంది చూసారా? ఈ డబ్బాలో మొత్తం ఇక్కడ ఉన్నవి ఇవన్నీ క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఈ టోటల్‌గా మొత్తం 16 ఉంటాయి. అందులో మెయిన్‌గా వచ్చేసరికి ఈ టైప్ వచ్చేసి మెయిన్‌గా క్రాస్ 90 డిగ్రీస్‌లో ఉండేవి 4 ఉంటే మిగతావన్నీ మిగతావన్నీ ఉంటాయి. సో, ఓకే. అంటే ఇక్కడ కనిపించట్లేదు. సో, మొత్తం క్రాసింగ్ మెయిన్‌గా పర్పెండిక్యులర్‌గా ఉండేవి 4 మిగతావన్నీ ఒక 12 ఉంటాయి. సో, టోటల్‌గా క్రాసింగ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసరికి దీనికి 16 ఉంటాయి. అండ్ మిగతా మెర్జింగ్, డైవర్జింగ్ 4 చొప్పున ఉంటాయి. మొత్తం టోటల్‌గా ఏమవుతాయంటే సో, వెన్ టూ వే రోడ్ ఇది టూ వే రోడ్ అయ్యి, ఇది టూ వే రోడ్ అయినప్పుడు మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయంటే 24 కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయి. బి అనే ఏ అనేది ఒక రోడ్డు, బి అనేది ఒక రోడ్డు. ఈ బి రోడ్‌కి టూ వే రోడ్ గనక అయితే నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ 24 వస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్స్‌లో గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతుంటారు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వెన్ బోత్ రోడ్స్ ఆర్ టూ వే అయినప్పుడు 24. అదే ఒకటి టూ వే రోడ్ అయ్యి, ఒకటి వన్ వే. చూడండి ఇది టూ వే రోడ్ ఇది. ఓకేనా? ఇది వన్ వే రోడ్. ఒక టూ వే రోడ్ వన్ వే అయితే ఇలా ఒక సపోజ్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇలా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్‌లో కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడికెళ్ళినప్పుడు ఇట్లా కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయి. ఇట్లా వెళ్ళినప్పుడు అలా మళ్ళీ వెహికల్స్ క్రాస్ అయినప్పుడు ఇట్లా కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్. సో, ఇక్కడ టోటల్‌గా మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వస్తాయంటే మీరు అన్ని కౌంట్ చేసుకుంటే 11 వస్తాయి. ఓకేనా? అదే విధంగా వన్ వేస్‌కైనా అనుకోండి. ఇదొక వన్ వే, ఇదొక వన్ వే. టోటల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వచ్చేసి 1, 2, 3, 4. ఇక్కడ మనకి మెయిన్‌గా పాసిబుల్‌గా ఏంటంటే 2 లేన్స్‌గా అనుకుంటున్నారనమాట. ఇక్కడ మెయిన్‌గా 2 లేన్స్ ఇటు వెళ్ళడానికి ఇది వన్ వే అయినా గాని 2 లేన్స్‌కే వెళ్ళడానికి. ఇక్కడ మొత్తం టోటల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వచ్చేసరికి 6. సో, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎంత తక్కువగా ఉంటే యాక్సిడెంట్ రేటు అంత తక్కువగా ఉంటుంది. సేఫ్టీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో, థాంక్ యూ.